ఇంద్రకీలాద్రి కొండచర్యల పటిష్టతపై అధ్యయనం చేస్తున్న బెంగళూరులోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రాక్ మెకానిక్స్ శాస్త్రవేత్తల బృందం క్షేత్రస్థాయిలో కీలక పరిశీలనలు కొనసాగుతున్నాయి. సైంటిస్ట్ ప్రసన్న జైన్ నేతృత్వంలోని బృందం ఆలయ కార్యనిర్వహణాధికారి వికే సీనా నాయక్ ఇంజనీరింగ్ అధికారులతో కలిసి ఇంద్రకీలాద్రిలోని వివిధ ప్రాంతాలను సందర్శించింది. ముందుగా ఓం టర్నింగ్ సమీపంలోని కొండచర్యలను, అలాగే ఘాట్ రోడ్ మొదటి మలుపు వద్ద ఉన్న ప్రమాదకర ప్రాంతాలను బృందం లైవ్ డెమో నిర్వహించి పరిశీలించింది. ఈ సందర్భంగా శాస్త్రవేత్తలు తాము ఉపయోగిస్తున్న అత్యాధునిక సాంకేతిక పరికరాల పనితీరును ఈవోకు వివరించారు. బెంగళూరులోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రాక్ మెకానిక్స్ శాస్త్రవేత్తల బృందం ఆధ్వర్యంలో ఇంద్రకీలాద్రిపై పరిశోధనలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా కొండచర్యల్లో ఉన్న మట్టి శాతం, తేమ రాళ్ల పట్టుత్వాన్ని ఈ పరికరాలు ఏ విధంగా లెక్కిస్తాయో లైవ్ డెమో ద్వారా చూపించి ఆ ఫలితాలను వివరించారు. అనంతరం బృందం హెడ్ వాటర్ వర్క్స్ ఎదురుగా ఉన్న కొండపైకి కాలినడకన ఎక్కి ప్రతిపాదిత 2వ ఘాట్ రోడ్ మార్గంలో రాతి, మట్టి నమూనాలను పరీక్షించింది. ఈ సందర్భంగా ఆలయ ఈవో సీనా నాయక్ మాట్లాడుతూ ఈ సర్వే యొక్క ప్రాముఖ్యతను వివరించారు. ఈ సర్వే నివేదిక కేవలం భక్తుల భద్రత కోణంలోనే కాకుండా భవిష్యత్తులో ఇంద్రకీలాద్రిపై చేపట్టబోయే ప్రతి అభివృద్ధి పనికి ఒక బ్లూ ప్రింట్ లాగా ఉపయోగపడుతుందని ఈవో స్పష్టం చేశారు. ప్రఖ్యాత కేంద్రం ప్రభుత్వ సంస్థ అయిన ఎన్ఐఆర్ఎం ఆధ్వర్యంలో పూర్తి స్థాయి శాస్త్రీయతో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ పరీక్షలు జరుగుతాయని తెలిపారు. ఇంద్రకీలాద్రి చరిత్రలో తొలిసారిగా జరుగుతున్న ఈ సమగ్ర అధ్యయనం కొండ భద్రతను కాపాడుతూనే ఆధ్యాత్మిక క్షేత్ర ముఖ చిత్రాన్ని పూర్తిగా మార్చివేసేలా బృహత్తర నిర్మాణాలకు మార్గం సుగమం చేస్తుందని వెల్లడించారు. ఇప్పుడు దీనికి చూడు, ఇది కనిపిస్తున్నది దగ్గరికి వెళ్తే ఎన్నెల నా బట్టతలు తెస్తున్నావు నువ్వు ముందు అంటే దగ్గరికి వెళ్ళు సార్. सर यहाँ पे लीजिए सर, आप यहाँ पे ऑन చేశారా? ऑन చేశారు सर, यहाँ लीजिए सर सर इट वन सेकंड ఇది ఓకేనా? ओके లాంగ్ షర్ట్ సాయి, లాంగ్ షర్ట్ సరేనా? కత్తి వచ్చిందంటే బిలో 40. when it will be fresh side it will come 60 75 ఓకే ఓకే అవి थोड़ा सा वो साइड సైడ్ సైడ్ साइड साइड సైడ్ नो सर इसमें नहीं आएगा वेदर है ना ఇట్లా పెట్టు. అంటే ఆల్రెడీ పోయింది सर పోయింది ఇది. दूर से लेके जल्दी जा दूर से ఇక్కడ చూడండి సార్, ఇది గట్టిగా ఇది ఫ్రెష్ ఫ్రాక్ సార్ ఆల్మోస్ట్ नो 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 फ्रेश स्टॉक नहीं है ఫ్రెష్ अशोक गारे వస్తే మీరు అన్నట్టు ఫ్రెష్ అవ్వదు. ఎయిట్ వస్తుందంటే అది మావికన్ ప్రతిపాదనతో చంద్రబాబు ప్రభుత్వంలో భయం మొదలైందని వైసీపీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మనోహర్ రెడ్డి ఆరోపించారు. అమరావతిలో జరుగుతున్న అవినీతి, అక్రమాలు బయటపడతాయన్నాయనే టెన్షన్తో సోషల్ మీడియాలో ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెడుతున్నారని అన్నారు. జర్నలిస్టులు, న్యాయవాదులపై వేధింపులు పెరిగాయని విమర్శించారు. కోర్టులు హెచ్చరించినా పోలీసుల్లో మార్పు లేదని, ఈ అరాచకాలపై ప్రజలు తిరగబడే రోజు వస్తుందని హెచ్చరించారు. సోషల్ మీడియా కార్యకర్తలపై వేధింపులను వెంటనే ఆపాలని మనోహర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ రాష్ట్రంలో యథేచ్ఛగా చట్టాల ఉల్లంఘన, మానవ హక్కుల ఉల్లంఘన కొనసాగుతూ ఉంది. ఎన్నిసార్లు న్యాయస్థానాలు మందలించినా, కోర్టులు మొట్టికాయలు వేసినా ఈ రాష్ట్రంలో పోలీసుల తీరు మారలే. అదే సందర్భంలో వీళ్ళు సోషల్ మీడియా కార్యకర్తలు, వైఎస్ఆర్సీపీ శ్రేణులపైన తెలుగుదేశం పార్టీ నాయకులు దాడులు చేస్తూ ఉంటే పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడం చాలా సందర్భాల్లో గమనించాం. గతంలో గుంటూరులో మాజీ మంత్రి అంబటి రాంబాబు గారి ఇంటిపైన దాడి చేసిన సందర్భంలో
పోలీసుల సమక్షంలోనే గంటల తరబడి ఆ దాడులు జరిగితే ప్రేక్షకుల్లాగా మౌనం వహించడం అనేది పొలిటికల్ గవర్నెన్స్ లో భాగంగా రాజకీయ నాయకులకు అడుగులకు మడుగులెత్తే విధంగా వాళ్ళ ప్రవర్తన ఉందని తెలుసు. జోగి రమేష్ ఇంటిపైన దాడి చేసి పెట్రోల్ బాంబు విసిరి అక్కడ భయభ్రాంతులను చేయడానికి ప్రయత్నించడం, దాంట్లో భాగంగా అక్కడ కూడా పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడం, ఇవన్నీ కూడా మనం చూసాం. ఇవన్నీ కూడా పోలీసుల సమక్షంలోనే దాడులు జరిగితే కనీసం వాళ్ళు నిలువరించడానికి కూడా ప్రయత్నం చేయలే పోలీసులు ఈ దాడులను. మరోవైపున అధికారంలోకి వచ్చినప్పటి నుంచి డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా, అదేవిధంగా వాళ్ళు ఇచ్చిన సూపర్ 6 హామీలు అమలు పరచకపోతే దానిపైన ప్రశ్నిస్తున్న సోషల్ మీడియా వారిపైన వేధింపులు మొదటి రోజు నుంచి ఇప్పటి వరకు కూడా కొనసాగుతూనే ఉన్నాయి. ఎప్పుడో ఏళ్ల క్రితం నాడు పెట్టిన పోస్టింగ్స్, లేకపోతే ఏమీ లేనిది కూడా మార్ఫింగ్ పోలీసు వాళ్ళే చేసి వాళ్లే కేసులు పెట్టిన ఉదాహరణలు ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి. ఇంతకుముందు తెలంగాణ జర్నలిస్ట్ కేవీ రెడ్డి అని అతను ఉస్మానియా యూనివర్సిటీలో జర్నలిజంలో గోల్డ్ మెడలిస్ట్. అతని పైన పోలీసులు కేసు పెట్టి కర్నూలు, అక్కడ పోలీసులు అతని తొడలపైన అవన్నీ బూట్ల కాళ్లతో తొక్కిబట్టి అతన్ని జుట్టు బట్టి కొట్టి చాలా నానా చిత్రహింసలు పెట్టడం జరిగింది. సింహాద్రి అప్పన్న సేవా సమితి ఆధ్వర్యంలో స్వామివారి చందన మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. 3 రోజులుగా జరుగుతున్న ఈ ఉత్సవాల్లో భాగంగా స్వామివారి నిజరూప దర్శనాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వేలాది మంది భక్తులకు అన్నదానం నిర్వహించారు. గత 24 సంవత్సరాలుగా సింహాద్రి అప్పన్న స్వామి ఆశీస్సులతో విజయవాడలో ఈ కార్యక్రమాలను నిర్విరామంగా నిర్వహిస్తున్నట్లు సేవా సమితి ప్రతినిధి పోలవరపు దుర్గారావు వివరించారు. సింహాచలంలో వేయించేసి ఉన్న వరాహలక్ష్మి నరసింహస్వామి వారి చందనోత్సవాన్ని పురస్కరించుకొని విజయవాడ శ్రీనివాస్ మహల్ సెంటర్లో స్వామివారి చందనోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారి విగ్రహాన్ని ప్రతిష్ఠించి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో భాగంగా అత్యంత కీలకమైన నిజరూప దర్శన కార్యక్రమానికి భక్తులు విశేష సంఖ్యలో తరలివచ్చారు. ఎంతో అరుదైన వరాహ లక్ష్మీ నరసింహస్వామి నిజ రూపాన్ని దర్శించుకున్న భక్తజనం పరవశించారు. ఈ సందర్భంగా భక్తులకు అన్నదానం నిర్వహించారు. సింహరాశి సింహాద్రి అప్పన్న సేవా సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమాలకు సేవా సమితి ప్రతినిధి పోలవరపు దుర్గారావు నేతృత్వం వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 24 సంవత్సరాలుగా స్వామివారి చందనోత్సవాన్ని సాంప్రదాయబద్ధంగా అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తాము తమ బంధుమిత్రాల సహాయ సహకారాలతో 24 ఏళ్లుగా నిర్విరామంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు తెలియజేశారు. గత ఏడాది దాతలు సహాయ సహకారాలతో అన్నదానం నిర్వహించామని, ఈ ఏడాది తమ సేవా సమితి ప్రతినిధులంతా కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సింహాద్రి అప్పన్న స్వామి కృపా కటాక్ష వీక్షణాలు అందరిపై ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సేవా సమితి ప్రతినిధులు పిల్లా సురేష్, సూర్య, ధ్రువ, కనకారావు, వాసు తదితరులు పాల్గొన్నారు. వరహ లక్ష్మీ నరసింహస్వామి సింహాద్రి అప్పన్న చందన మహోత్సవ కార్యక్రమము విజయవాడలో మన పశ్చిమ నియోజకవర్గంలో గత 24 సంవత్సరాలు బట్టి మా సింహాద్రి అప్పన్న సేవా సమితి ఆధ్వర్యంలో రంగరంగ వైభవంగా ఆ తండ్రి వచ్చిన వరం ప్రకారంగా మేము ఈ కార్యక్రమం చేయదలుచుకున్నాం. అలాగే మా స్నేహితులు, మా మిత్రులు, మా తోడబుట్టినోళ్ళు అందరూ కూడా, మా మేనమావులు కానీ మా కుటుంబాలు అందరూ కూడా మాకు ఇచ్చిన దాతలే కానీ, ఈ సంవత్సరం అయితే మాత్రం ఏ దాతల దగ్గరికి మేము వెళ్ళలేదండి. లాస్ట్ ఇయర్ దాత దగ్గరికి వెళ్ళాము, ఆయన బియ్యం పంపించారు, కోగని సత్యం గారు. ఆ దాతతో అన్నదాన కార్యక్రమం చేసాం. ఈ సంవత్సరం మా కుర్రోళ్ళు అందరం కలిపి తలకో చేసుకొని అందరం కలిపి చేద్దామని చెప్పేసి సంకల్పం పెట్టుకొని 24వ వార్షికోత్సవం కార్యక్రమం రంగరంగ వైభవంగా చేద్దామని చెప్పేసి కూర్చున్నాం. సరే మీ ఇష్టం అనే అందరం కలిపి చేద్దామని చెప్పేసి నా మిత్రబృందం కూడా అంగీకరించారు. కాబట్టి ఈరోజు ఘనంగా 5,000 మందికి అన్నప్రసాద కార్యక్రమం సింహాద్రప్పన్న యథేవిధిగా సింహాచలంలో ఎలాగైతే శ్రీ స్వామివారు నిజరూప దర్శనం కల్పిస్తారో అలాగే మేము విజయవాడలోను సింహాద్రప్పన్న సేవా సమితి ఆధ్వర్యంలో స్వామివారి నిజరూప దర్శనం కల్పించాం.
అది చందన మహోత్సవం రోజే, సంవత్సరానికి ఒక్కరోజు చందన మహోత్సవం రోజు చూపించాలి. అలాంటిది మేము చందన మహోత్సవం ముందు 2 రోజుల ముందు అన్నదాన కార్యక్రమంలో అందరూ ప్రజలు చూస్తారు. ఆ సింహాద్రి అప్పటిని చూడలేని కళ్ళు ఉన్నాయి. ఆ కళ్ళు విజయవాడలోని ఆ స్వామివారిని చూస్తే మాకు చాలా ఆనందంగా ఉంటుంది అని చెప్పేసి మేము కోరుకొని ఆ స్వామివారిని ఏర్పాటు చేయడం జరిగింది. జై శ్రీమన్నారాయణ. నా పేరు పోలవరం దుర్గారావు. అలాగే ఇక్కడ పిల్లా సురేష్ గారు, సూర్య, దువ్వ సురేష్, అలాగే పెండిపోయిన కనకారావు గారు, బోయిదపు వాసు గారు, ఇలాగ మా స్నేహితులు అందరూ కూడా నాకు ఇంత సపోర్ట్ చేసినందుకు వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ల పేరుతో దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం చేస్తుందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కొలనకొండ శివాజీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాహుల్ గాంధీ నాయకత్వంలోని విపక్ష కూటమి పార్లమెంట్లో ప్రభుత్వ కుట్రలను సమర్థవంతంగా అడ్డుకోగా రాష్ట్ర నేతలు చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్ మాత్రం ఏపీ ప్రయోజనాలను గాలికొదిలేసి కేంద్రానికి వంతపాడుతున్నారని విమర్శించారు. ఎలాంటి ముందస్తు చర్చ, డ్రాఫ్ట్ లేకుండా కేంద్ర పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి మహిళా రిజర్వేషన్ డీలిమిటేషన్ బిల్లును తీసుకురావటాన్ని కాంగ్రెస్ తప్పుపట్టిందని చెప్పారు. రాష్ట్రపతి ద్వారా గజెట్ నోటిఫికేషన్ ఇచ్చి 16వ తారీఖు నాడు నోటిఫై అయింది ఏదైతే మహిళా బిల్లు ఉందో, మహిళా చట్టం ఉందో, దాన్ని 543కి 2029 ఎన్నికల నాటికి 181 సీట్లు మహిళలకు ఇచ్చి మీకు చిత్తశుద్ధి ఉంటే ఆ విధంగా చేయండి, పార్లమెంట్ సమావేశాల్లో మేము సహకరిస్తామని చెప్పి రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో పార్లమెంట్లో ప్రతిపక్షాలన్నీ ఏకగ్రీవంగా చెప్పినాయి. ఇప్పుడు ఏదో ఒక విధంగా బెంగాల్ ఎన్నికలు జరుగుతున్నాయి 23వ తారీఖు నాడు, 29వ తారీఖు నాడు తమిళనాడు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ 2 రాష్ట్రాల్లో 2 దఫాలుగా జరిగే ఎన్నికల్లో రాజకీయ లబ్ధి పొందటం కోసం మాత్రమే ఈ మహిళా రిజర్వేషన్ అనే ట్రంప్ కార్డు తీసుకొచ్చి భారతదేశ ప్రజానీకానికి ముందు ఒక క్రీడ ఆడుతూ ఉన్నాడు. ప్రజలు ఎదుర్కొంటున్న ఇవన్నీ కూడా పక్కదారి పట్టించడం కోసం, వాళ్ళ దృష్టిని మరలించడం కోసం ఈ విధంగా చేస్తున్నారు. పశ్చిమ ఆసియాలో యుద్ధం జరుగుతూ ఉంటే మన ప్రాంతానికి సంబంధించిన 1 కోటి మంది జనాభా భవిష్యత్తు లక్షల కోట్ల రూపాయల విదేశీ మారక ద్రవ్యం ఆ యుద్ధం వల్ల మనకి ఇక్కడ రేట్లు పెరగటం, అందులో భారతదేశ పాత్ర ఏమీ లేకుండా మన దాయాది అయిన పాకిస్తాన్ పాత్ర, ఇవన్నీ కూడా ట్రంప్ రోజు పెడుతున్న ఇబ్బందులు, ఇవన్నీ దృష్టి మరలించడం కోసం పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి కాంగ్రెస్ని బదనాం చేస్తూ ఉన్నారు. మేమేమంటామంటే మా రాహుల్ గాంధీ గారు ఏమంటారంటే, అయ్యా మహిళా రిజర్వేషన్కి మనందరం అనుకూలమే, మేమందరం కలిసి కదా పాస్ చేసింది 2023లో, మళ్ళీ ఇప్పుడు ఇది ఎందుకు పెడుతున్నావు? సరే మాట్లాడుతున్నావు, ఇందులో ఏమన్నా ఆకాశంలో సగం బీసీల్లో, మహిళా లోకంలో సగం మంది బీసీలు ఉన్నారు, ఓబీసీ మహిళకి రిజర్వేషన్ ఇవ్వకుండా ఈ బిల్లు పాస్ చేస్తే ఇంకా మహిళా సాధికారత ఎక్కడి నుంచి వచ్చింది? ముందు వాళ్ళ సంగతి తేల్చండి అని చెప్పి ప్రియాంక గాంధీ గారు బ్రహ్మాండంగా మాట్లాడటం జరిగింది. ఈ డీలిమిటేషన్ వల్ల, ఈ రిజర్వేషన్ వల్ల, ఈ సీట్ల పెంపు వల్ల ఉత్తరాదికి ప్రాతినిధ్యం ఎక్కువ పెరిగి దక్షిణాదికి తక్కువ అవడం మూలంగా జనాభా ప్రాతిపదికన ఏదైతే 1971 సెన్సెస్ ముందు నియోజకవర్గాల పునర్విభజనకి కొన్ని టర్మ్స్ అండ్ రిఫరెన్స్ తీసుకున్నారో అవి ఇప్పటికి అయ్యే క్రైటీరియా ఉన్నాయి. కానీ మనం కేంద్ర ప్రభుత్వం చెప్పినట్టు మనం జనాభా నియంత్రణ చేయబట్టి మనకి ఆ సీట్లు తగ్గిపోతున్నాయి. వాళ్ళు జనాభా నియంత్రణ చేయలేదు కాబట్టి వాళ్ళకి సీట్లు పెరుగుతున్నాయి. రాష్ట్రంలో విద్యుత్ రంగ అభివృద్ధి, సీనియర్ ఇంజనీర్ల అనుభవాన్ని వినియోగించుకోవటం లక్ష్యంగా సీనియర్ ఇంజనీర్ల ఫోరం ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా ఫోరం వైస్ ప్రెసిడెంట్ సత్యానంద్ మాలపాటి మాట్లాడుతూ విద్యుత్ శాఖలో ఉద్యోగుల వయోపరిమితిని 62 సంవత్సరాలకు పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇతర విభాగాల మాదిరిగా ఇంజనీరింగ్ శాఖకు కూడా తగిన గుర్తింపు, అవకాశాలు కల్పించాలని కోరారు. విద్యుత్ రంగం రాష్ట్ర అభివృద్ధికి కీలకమని, సీనియర్ అధికారుల అనుభవం కొనసాగితే రంగానికి మరింత ప్రయోజనం ఉంటుందని తెలిపారు. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కోటేశ్వరరావు మాట్లాడుతూ కొత్త ఉద్యోగులకు సీనియర్ల మార్గదర్శకత్వం అవసరమని పేర్కొన్నారు. ప్రభుత్వ నిర్ణయాలు అన్ని ఉద్యోగులకు ఉపయోగపడేలా ఉండాలని సూచించారు. సీఎం చంద్రబాబు దృష్టికి ఈ అంశాలను తీసుకువెళ్లి సీనియర్ ఇంజనీర్ల సేవలను కొనసాగించే విధానాలు అమలు చేయాలని ఫోరం ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు.
రాష్ట్రంలో విద్యుత్ రంగ అభివృద్ధి సీనియర్ ఇంజనీర్ల అనుభవాన్ని వినియోగించుకోవటం లక్ష్యంగా సీనియర్ ఇంజనీర్ల ఫోరం ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా ఫోరం వైస్ ప్రెసిడెంట్ సత్యాకానంద్ మాలపాటి మాట్లాడుతూ విద్యుత్ శాఖలో ఉద్యోగుల వయోపరిమితిని 62 సంవత్సరాలకు పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇతర విభాగాల మాదిరిగా ఇంజనీరింగ్ శాఖకు కూడా తగిన గుర్తింపు అవకాశాలు కల్పించాలని కోరారు. విద్యుత్ రంగం రాష్ట్ర అభివృద్ధికి కీలకమని, సీనియర్ అధికారుల అనుభవం కొనసాగితే రంగానికి మరింత ప్రయోజనం ఉంటుందని తెలిపారు. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కోటేశ్వరరావు మాట్లాడుతూ కొత్త ఉద్యోగులకు సీనియర్ల మార్గదర్శకత్వం అవసరమని పేర్కొన్నారు. ప్రభుత్వ నిర్ణయాలు అన్ని ఉద్యోగులకు ఉపయోగపడేలా ఉండాలని సూచించారు. సీఎం చంద్రబాబు దృష్టికి ఈ అంశాలను తీసుకువెళ్లి సీనియర్ ఇంజనీర్ల సేవలను కొనసాగించే విధానాలు అమలు చేయాలని ఫోరం ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. మేము ఈరోజు ఆంధ్రప్రదేశ్ పవర్ ఎంప్లాయీస్ ఫోరం ఫర్ 62 అని చెప్పేసి ఒక ఫోరం ఒకటి క్రియేట్ చేశాము. ఆంధ్రప్రదేశ్ పవర్ ఎంప్లాయీస్ ఫోరం ఫర్ 62. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ని ఒకటి క్రియేట్ చేశారు. 60 నుంచి 62 ఇయర్స్ ఇవ్వాలని చెప్పేసి. పాత గవర్నమెంట్లో గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరికీ 62 ఇయర్స్ ఇచ్చారు. షెడ్యూల్ 9 and 10 వాళ్ళకి ఎవరికి ఇవ్వలేదు. కానీ ఈ గవర్నమెంట్ వచ్చి షెడ్యూల్ 9 and 10 కూడా ఇవ్వాలనే ఉద్దేశంతో ఒక గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ను క్రియేట్ చేశారు. ఆ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్లో షెడ్యూల్ 9 and 10 అందరికీ ఇస్తారని చెప్పేసి మేము అదే ఆలోచనతో ఉన్నాము. ఎందుకంటే ఇంతకుముందు 58 నుంచి 60 ఇచ్చేటప్పుడు కూడా అందరికీ ఇచ్చారు. కానీ రీసెంట్గా తెలిసిన విషయం ఏంటంటే గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ రిపోర్ట్లో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ని ఎక్స్క్లూడ్ చేశారని చెప్పేసి తెలిసింది. దీనివల్ల మేము రిప్రజెంట్ చేయాలని చెప్పేసి దీని ఆర్డర్తో ఎంతో కుటుంబాలు ముడిపడి ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా ఆలోచించేది ఏమిటంటే అందరికీ 62 వస్తుంది కాబట్టి గవర్నమెంట్ ఎంప్లాయీస్తో పాటు ఆన్ పార్గా మాకు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి పెన్షన్ రూల్స్ కానీ ఏదైనా సరే ఇది కూడా షెడ్యూల్ 9 and 10 వరకు అందరికీ ఇస్తున్నారనే ఆలోచనతో మేము ఇంతవరకు మా కుటుంబాలు కూడా వస్తాయని ఆలోచించాము. కానీ ఫైనల్గా తెలిసినది ఏంటంటే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ని మినహాయించారు. సో మేము కూడా 62కి అర్హులమే మిగతా వారిలాగే, గవర్నమెంట్ ఎంప్లాయీస్ లాగే. ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్కి ఇచ్చారు, ఫైర్ సర్వీస్ డిపార్ట్మెంట్కి ఇచ్చారు, ఏపీ ఆర్టీసీ ఎంప్లాయీస్కి ఇచ్చారు. మేము కూడా అన్ని విధాల ఈ 62 ఇయర్స్కి ఏజ్ రిటైర్మెంట్కి మేము అర్హులమని చెప్పేసి గవర్నమెంట్కి విన్నవించాలని చెప్పేసి మేము ఒక ఫోరం ఒకటి క్రియేట్ చేసుకున్నాము. ఈ ఫోరం ద్వారా ప్రభుత్వానికి మేము రిప్రజెంట్ చేయాలని చెప్పేసి మా సమస్యను రిజాల్వ్ చేస్తుందని ఆశిస్తున్నాం. ఇప్పటి వరకు ప్రపంచంలో ఏది ముందుకు పోవాలన్నా, పరిశ్రమల ముందుకు పోవాలన్నా, దేశం ముందుకు పోవాలన్నా, రాష్ట్రం ముందుకు పోవాలన్నా పవర్ సెక్టార్ అనేది చాలా ఇంపార్టెంట్ సెక్టారు. ఆ పవర్ సెక్టార్లో సుమారుగా 1,00,000 కుటుంబాల వరకు పనిచేస్తూ ఉన్న ఎంప్లాయీస్ ఉన్నారు. మరి ఈ రాష్ట్రం విడిపోయేటప్పుడు రాష్ట్రం విడకుండా ఉండాలి అన్న ఉద్దేశంతో మరి అటు నారా చంద్రబాబు నాయుడు గారు టేకప్ చేసినటువంటి ఇష్యూని మరి దాన్ని మేము విద్యుత్ జేఏసీ తరఫున చాలా పోరాటాలు చేస్తాం. మరి అనివార్యంగా రాష్ట్రం విడిపోవడం, మరి దానికి ఇప్పుడు ఈ కాలంలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సారథ్యం వహించడం, దానిన అమరావతిని చాలా ముందుకు తీసుకెళ్లడంలో భాగంగా మా వంతు కర్తవ్యాన్ని కూడా డిపార్ట్మెంట్ తరఫు నుంచి మేము అందిస్తూ ఉన్నాం. మరి పవర్ అనేది ఎంత అవసరం అనేది మీకు తెలిసిన విషయమే. మరి దీంట్లో గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ అని చెప్పేసి వేశారు. ఈ ఏజ్ వల్ల అంటే 58 నుంచి 60 తర్వాత 62 ఇయర్స్ వరకు చేసే ఉద్దేశంలో మరి గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఫామ్ చేయడం, శ్రీ నారా లోకేష్ గారు, పయ్యావుల కేశవ్ గారు, నారాయణ గారు మరి దీన్ని ఒక కమిటీ కింద ఏర్పడి దాన్ని చేయడం జరిగింది. ఇది అప్పట్లో 58 నుంచి 60 సంవత్సరాలు ఏ విధంగా చేశారో ఇప్పుడు కూడా 60 నుంచి 62 సంవత్సరాల వరకు చేస్తూ ఈ విద్యుత్ శాఖకు కూడా అన్వయిస్తారన్న ఉద్దేశంతో మేమంతా ఉన్నాం. కానీ ఇప్పుడు రీసెంట్గా తెలిసింది ఏంటంటే దీంట్లో విద్యుత్ శాఖను మినహాయించడం జరిగింది అని చెప్పేసి అంటున్నారు. అది మరి ఎంతవరకు వాస్తవం అన్నది ఆ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ వరకు తెలిసిన విషయం. కానీ మేమేంటంటే ఈ ఫారం తరఫున ఈ యొక్క డిపార్ట్మెంటు మేము చేసిన సేవలు, అటు విద్యుత్ శాఖకి మేము ఇప్పటివరకు మేము అందించిన సేవల్ని మరి దాన్ని గుర్తించి తప్పకుండా మాకు కూడా ఈ 60 నుంచి 62 సంవత్సరాలు దాన్ని అన్వయించాలి. ఎందుకంటే మేము చాలా సీనియర్సు, ఈ యొక్క పవర్ సెక్టార్లో సీనియర్స్ ఏ విధంగా వర్క్ చేస్తారనే దానికి తార్కాణం మన శ్రీ విజయానంద్ గారు. మరి విజయానంద్ గారు మరి ఇవాళ పవర్ సెక్టార్ని ఎంత ముందుకు తీసుకెళ్లారనే దాని గురించి తెలిసిన విషయమే. మరి వారు రిటైర్ అయిన తర్వాత కూడా మరి వారి బాధ్యతాయుతంగా వారి బాధ్యతలను తీసుకొని ఈ పవర్ సెక్టార్ని ముందుకు నడిపిస్తూ ఉన్నారు. మరి ఆయన రిటైర్ అయిన తర్వాత కూడా ఆయన సర్వీసెస్ తీసుకున్నారంటే
సీనియర్స్ యొక్క అవసరం ఎంతవరకు ఈ డిపార్ట్మెంట్లో ఉంటుందన్న దాని గురించి మీరు గుర్తించాలి. సో తప్పకుండా మరి మన ముఖ్యమంత్రి వర్యులు కానీ, గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కానీ, మరి ఈ యొక్క పవర్ సెక్టార్లో ఉన్న ఎంప్లాయీస్ అందరికీ కూడా ఈ యొక్క 62 ఇయర్స్ అనే దాన్ని ఇంప్లిమెంట్ చేయాలన్న ఉద్దేశంతో మరి ఫారం ఏర్పడి ఫారం తరఫున కోరుకోవడమే కాకుండా మరి 20,000 కుటుంబాల వారు దీని ఆశతోటి ఉన్నారు. 20,000 కుటుంబాల వారికి న్యాయం చేకూర్చాలని చెప్పేసి ఈ యొక్క ఫారం తరపున మేము కోరుతాం. నిబద్ధత కలిగిన ఉపాధ్యాయులు ఎస్కేపీవీవి హిందూ హై స్కూల్ కమిటీ సొంతమని ఎస్కేపీవీవి హిందూ హై స్కూల్ కార్యదర్శి కేఎల్వి మోహన్ రావు కొనియాడారు. హిందూ హై స్కూల్లో విద్యతో పాటు క్రీడలు, ఎన్సీసీ, సాంస్కృతిక కార్యక్రమాలకు పెద్దపీట వేస్తున్నట్లు తెలిపారు. 36 సంవత్సరాలుగా బయాలజీ ఉపాధ్యాయునిగా విధులు నిర్వహించిన సోమ భరత్ కుమార్ పదవీ విరమణ కార్యక్రమం కొత్తపేటలోని ఎస్కేపీవీవి హిందూ హై స్కూల్ ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు. హిందూ హై స్కూల్స్ కమిటీ ఉపాధ్యక్షులు, కోశాధికారి అన్నం రామకృష్ణారావు, డాక్టర్ గొల్ల బాబా, విజయ్ కుమార్లతో కలిసి ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భరత్ కుమార్ సేవలను ప్రస్తుతించారు. హిందూ హై స్కూల్లో విద్యతో పాటు క్రీడలు, ఎన్సీసీ, సాంస్కృతిక కార్యక్రమాలకు పెద్దపీట వేస్తున్నట్లు తెలిపారు. ఉపాధ్యాయుల నిబద్ధత ప్రణాళిక దీనికి ముఖ్య కారణమన్నారు. అనంతరం సోమ భరత్ కుమార్ దంపతులను కమిటీ ఘనంగా సత్కరించింది. ఈ కార్యక్రమంలో ఏబిఎన్ కళాశాల కార్యదర్శి డాక్టర్ తూనికుంట్ల శ్రీనివాస్, హిందూ హై స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు కంచర్ల శ్రీనివాస్, సీనియర్ ఉపాధ్యాయులు డాక్టర్ ఎస్ వెంకటేశ్వరరావు, కె శ్రీనివాస్, జె అనంత్ కుమార్, వి అరుణ్ కుమారి తదితరులు పాల్గొని కార్యక్రమాలను నడిపించారు. శ్రీ కన్యకా పరమేశ్వర విశ్వంశెట్టి వెంకటరత్నం హిందూ హై స్కూల్లో 36 సంవత్సరాలు సర్వీస్ చేసి ఈరోజు సోము భరత్ కుమార్ గారు విరమణ ఫంక్షన్కి వచ్చిన అందరికీ కూడా నమస్సుమాంజలిలు. ఆయన చాలా ధార్మికంగా సర్వీస్ చేసే వ్యక్తి. అనేక రకాల సేవలు అందించారు ఈ స్కూల్లో స్టూడెంట్స్ అందరికీ కూడా. అదేవిధంగా ముందుకి చాలా చక్కటి విద్యని అందించుతూ పౌరులని 100% 10th క్లాసులో రిజల్ట్స్ వచ్చేటట్లు చేశారు. దంపతులు ఇద్దరు కూడా ఈ రోజున పదవి విరమణ సందర్భంగా వారికి ఈ హిందూ హై స్కూల్ తరఫున మేము ముగ్గురం సన్మానం చేశాము. కాబట్టి అందరికీ కూడా తెలియపరుస్తున్నాము. తర్వాత ఈ రిటైర్మెంట్ అయిన టీచర్లందరికీ కూడా హిందూ హై స్కూల్ కమిటీ వాళ్ళు ఎప్పుడైనా రావచ్చు. ఇల్లు ఎలాగో తలుపులు తీస్తుంటాయో వాళ్ళ కోసం తలుపులు ఎల్లప్పుడూ తెరిచే ఉంచుతామని సంస్థ సెక్రటరీగా నేను మీకు విన్నవించుకుంటున్నాను. 120 సంవత్సరాలుగా సామాజిక సేవని ఉన్నత లక్ష్యంగా పెట్టుకుని వెళ్తున్న శ్రీ కన్యా పరమేశ్వరి విశ్వంశెట్టి వెంకటరత్న హిందూ స్కూల్ కమిటీకి నేను ట్రెజరర్గా ఉంటున్నాను. ఆ సంస్థ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇవాళ విజయవాడే కాదండి, ఆంధ్రప్రదేశ్ కాదు, ఉభయ రాష్ట్రాల్లో కూడాను లైవ్లో ఉన్న సంస్థ ఏదంటే ఇవాళ విశ్వంశెట్టి వెంకటరత్న హిందూ స్కూల్స్ కమిటీ. అలాంటి కమిటీలో ఉన్నత లక్ష్యంగా ఉన్నత విద్య లభిస్తున్న అందరికీ మా శుభాకాంక్షలు. ఈ సందర్భంగా ఇవాళ సోము భరత్ కుమార్ గారు రిటైర్మెంట్ ఫంక్షన్ ఏర్పాటు చేశాము. వారికి 36 సంవత్సరాలు సర్వీస్ చేసుకొని ఇవాళ గవర్నమెంట్ నిర్ణయించిన ప్రకారం వారు రిటైర్మెంట్ అవుతున్నారు. ఆ సందర్భంగా మేమందరం వారిని సన్మానించడానికి, వారి యొక్క సేవలు కొనియాడటానికి మేము వచ్చాము. వారిని ఆదర్శం తీసుకొని మిగతా టీచర్స్ కూడా ముందుకు వెళ్ళాలి, మిగతా భవిష్యత్ తరాలు కూడా ఉన్నతంగా విషయాలను ఆలోచిస్తున్నాము. అలాగే మా సంస్థలో పనిచేసిన ఉపాధ్యాయులు అందరికీ ఈ రోజు వరకు రిటైర్ అయినా సరే వాళ్ళు ఖచ్చితంగా మా సంస్థకి సేవ చేస్తూ ముందుకు వస్తున్నారు. ఇది చాలా అభినందించే విషయం. ఇలా ముందుకు ఇంకా ఉన్నత లక్ష్యం తీసుకొని ఈరోజు ఈ సంస్థ 8 సంస్థలకి పురోగిస్తూ ముందుకెళ్తున్నాయి. ఇంకా ముందు ఇంకా 3 సంస్థలకు ముందుకెళ్తున్నాయి. కేబిఎన్ కాలేజీ, ఎంఎస్ఆర్ స్కూల్, అలాగే చిత్తూరు హై స్కూల్, రోగిపతి ఉపేంద్ర స్కూల్, ఇంజనీరింగ్ కాలేజీ, ఇవన్నీ మా సంస్థలు మా మేనేజ్మెంట్లో జరుగుతున్నాయి. ముందు ఇంకా బీ ఫార్మ్స్ కూడా పెట్టబోతున్నాము. ఇవన్నీ ముందుకు తీసుకెళ్తున్నాము. దానికి కారణం ఏంటంటే సామాజిక పరంగా మాకు వచ్చిన ఒక రకమైన అభినందనలు, వారి ఆశీస్సులే కారణం. ఇంకా ముందుకు తీసుకెళ్ళి ఇంకా ముందుకు చేయాలనే ఉద్దేశంతో మేమందరం నిలబడి ఉన్నాం. ఈ రోజుకి దాదాపు 119 సంవత్సరాలు నిండిపోయి 120 సంవత్సరంలో అడిగినటువంటి మా సంస్థలో కొన్ని తరాల నుంచి కేవలం సర్వీసే సర్వీసే లక్ష్యంగా మా వాళ్ళందరూ కూడా తరతరాలుగా ఇక్కడ సేవ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ పనిచేసే టీచర్స్ కూడా
అదే భావంతో దృక్పథంతో పనిచేస్తూ 36 సంవత్సరాలు అయినప్పటికీ ఇప్పటికీ కూడా వాళ్ళ సొంత డబ్బులతో కూడా పిల్లలకి పుస్తకాలు ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా 6 పిల్లలతో మొదలైన మా సంస్థ ఈ రోజున 12,000 మంది పైగా విద్యార్థులతో అల్లరారుతోంది. టెక్నికల్గా కానీ, సైన్స్ పరంగా కానీ, ఈ రోబోటిక్ వీటి విషయాల్లో కానీ అన్ని విషయాల్లో కూడా మా సంస్థ చాలా ముందుకొచ్చి 119 సంవత్సరాల పైనుంచి కూడా ఇలా సాగుతూ ఉందంటే, ఇలా లైవ్లో ఉన్న సంస్థ అంటే ఈ 2 రాష్ట్రాల్లో కూడా ఇదే లైవ్లో ఉన్నది. ఈ విధంగా మా తర్వాత తరాలు కూడా ఇలాగే కంటిన్యూ అవుతాయి. మా మెంబర్స్ అందరూ కూడా డొనేషన్స్ స్వయంగా ఇస్తూ వాళ్ళు వేరే విధంగా లాభార్జన లేకుండా ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు. ఇదే కంటిన్యూ చేస్తామని తెలియపరుస్తుంది. జలం జీవనాధారమని, దానిని మనం పరిరక్షించుకోవాలని విజయవాడ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ డాక్టర్ డి చంద్రశేఖర్ అన్నారు. ప్రజల్లో స్వచ్ఛత పట్ల మెరుగైన అవగాహన కల్పిస్తూ చైతన్యం నింపుతున్నామని తెలిపారు. ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆయన సూచించారు. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో భవానీపురం పున్నమి ఘాట్లో జరిగిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ డాక్టర్ డి చంద్రశేఖర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రతి 3వ శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకోవడమే కాకుండా ప్రజల్లో స్వచ్ఛత వైపు మెరుగైన అవగాహన కల్పిస్తూ ప్రజల్లో చైతన్యం నింపుతున్నామని తెలిపారు. స్వర్ణాంధ్ర కార్యక్రమంలో నగరంలో ప్రవహించే నది, కాలువలు కలుషితం చేయకుండా ఎటువంటి చర్యలు తీసుకోవాలి, వర్షపు నీరు ఇంకుడు గుంతలతో మనం ఎలా వాడుకోవచ్చు, భూగర్భ జలాలను ఎలా సంరక్షించుకోవాలి, వాడుక నీటిని శుద్ధి చేసిన తర్వాత వాటిని ఎలా ఉపయోగించుకోవాలి, వాటి అంశాలపై ఈ కార్యక్రమంలో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. సాలిడ్ వేస్ట్ ఎలాగైతే మనము ఘన వ్యర్థ పదార్థం ఎలా అయితే చేస్తామో అలానే మనము వాటర్ని కూడా తగు జాగ్రత్తలు తీసుకోకపోతే భావితరాలకి మనం మంచినీళ్ళు అందించే పరిస్థితుల్లో ఉండం. సో దీనికి సంబంధించి మనకు ఈరోజు క్యాంపెయిన్లో మనకి 3 అంశాలు మనము ముఖ్యంగా తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఒకటి, మనకు వాటరు స్టోరేజ్, అంటే నదుల్లో కానీ, చెరువుల్లో కానీ, కుంటల్లో కానీ, అలాగే ఈ వాటర్ ఎక్కడైతే మనం స్టోర్ చేసుకుంటామో సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్స్లో కానీ, ఈ వాటర్ బాడీస్ అన్నిటినీ కూడా మనం సంరక్షించుకోవాలి. అలాగే మీ అందరికీ తెలుసు, ఎక్కడైతే మనకు ఇంతకుముందు చెరువులో అవి లేవో మనకి టౌన్స్లో అన్నింటిలో కూడా మనం బోర్వెల్స్ అవి వాటర్ ద్వారా మనం వాటర్ డ్రా చేస్తూ ఉంటాం. అది ప్రతి సంవత్సరానికి మనం వేసే బోర్లు లెంత్, అంటే వాటర్ అవైలబిలిటీ అన్నది లోపలికి వెళ్ళిపోతూ ఉంటాయి, అడుగంటిపోతుంది అనమాట. సో ఎక్కడైతే 8 మీటర్ల కన్నా ఎక్కువ లోతుకి వెళ్ళి మనము ఈ బోర్స్ వేసి వాటర్ తెస్తామో అక్కడంతా మనకు సమస్యలు మొదలైనట్టే. కాబట్టి 2వ అంశం, మనం వాటర్ బాడీస్ అన్నింటినీ కూడా రక్షిస్తూ, అంటే సంరక్షించుకుంటూ ఈ గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ అనేది మనం చేపట్టాలి. సో దాన్ని తీసుకోవాల్సిన చర్యలు ఏంటి? ఇక 3వది, మనం వాడిన నీరు కానీ, మనకు వర్షం పడ్డప్పుడు వచ్చే వాటర్ కానీ, ఇవన్నీ కూడా ఒక ప్రాపర్గా డ్రైనేజ్లో వెళ్తున్నాయా లేదా అని మనం జాగ్రత్తలు తీసుకోవాలి. సో మనం రోడ్లు ఎలా క్లీన్ చేసుకుంటామో అలానే మన డ్రైన్స్ కూడా క్లీన్గా పెట్టుకోవాలి. సో మన రోడ్డు మీద ఊడ్చిన చెత్తను కానీ, ఇంట్లో ఊడ్చిన చెత్తను కానీ, ప్లాస్టిక్ పదార్థాలు కానీ మనం డ్రైన్లో ఎట్టి పరిస్థితుల్లో వేయకుండా మనం మున్సిపల్ సిబ్బందికి అందజేయాలి. సో ఎప్పుడైతే మనము ముఖ్యంగా మన వాటర్ బాడీస్కి వస్తే మనకు చాలా చోట్ల మనం చూసేవి ఏంటంటే బండ్స్ అన్నీ పోయి ఉంటుంది. ఆ బండ్స్ అన్ని స్ట్రెంథెన్ చేసుకోవాలి. తర్వాత డీసీల్డ్ చేసుకోవాలి. మట్టితో కప్పబడిపోయి ఉంటే వాటిని కూడా డీసీల్డ్ చేసుకోవాలి. వాటికి ఫీడర్ ఛానల్స్ ఉంటాయి, వాటిని కబ్జా కాకుండా ఆ ఫీడర్ ఛానల్స్ అన్నీ కూడా క్లియర్గా ఉంటే దీనివల్ల ఉపయోగం ఏంటంటే మనకి ఎప్పుడైతే వర్షం స్టార్ట్ అవుతుందో వర్షాకాలంలో వాటర్ అంతా కూడా ఈ బాడీస్లో చేరి మళ్ళీ మనకి ఆ వాటర్ అంతా కూడా స్టోరేజ్ అయ్యి సంవత్సరం పొడవునా మనకు ఉపయోగపడే అవకాశం ఉంటుంది. సో వీటన్నిటిని కూడా మనం రక్షించుకోవాలి. అలాగే మనము ఈ సోక్ పిట్స్ అవన్నీ కట్టుకొని వాటర్ స్టోరేజ్, మనకి విలేజెస్లో మీరు చూస్తుంటే చెక్ డ్యామ్స్ అవన్నీ కడతారు. ఇవన్నీ ఏంటంటే ఒక స్ట్రక్చర్స్ క్రియేట్ చేయడం వల్ల వర్షం పడ్డప్పుడు ప్రతి నీటి బొట్టును మనం ఒడిసి పట్టుకునే అవకాశం ఉంటుంది. నూజివీడు పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం దగ్గర నుండి తిరుమల తిరుపతి దేవస్థానంకు 13 టన్నుల కూరగాయలు, ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంకు 4 టన్నుల కూరగాయలు, మొత్తం 17 టన్నుల కూరగాయలు శ్రీ వెంకటేశ్వర స్వామి అన్నదాన సత్రాలకు దాతల సహకారంతో నేడు 39వ సారి పంపిస్తున్నట్లు నక్కా సత్యనారాయణ తెలిపారు.
నూజివీడు రూరల్ సిఐ కోపిశెట్టి రామకృష్ణ మాట్లాడుతూ స్వామివారి సేవలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం అవ్వాలని, తన వంతుగా అన్నదాన సత్రానికి కూరగాయలు పంపే అవకాశం కలగటం ఆనందంగా భావిస్తున్నామని, ప్రతి ఒక్కరూ స్వామివారి సేవలో ధరించి స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తుడు శ్రీహరి భక్త బృందం పాల్గొన్నారు. నూజివీడు పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం దగ్గర నుండి తిరుమల తిరుపతి దేవస్థానంకు 13 టన్నుల కూరగాయలు, ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంకు 4 టన్నుల కూరగాయలు, మొత్తం 17 టన్నుల కూరగాయలు శ్రీ వెంకటేశ్వర స్వామి అన్నదాన సత్రాలకు దాతల సహకారంతో నేడు 39వసారి పంపిస్తున్నట్లు నక్కా సత్యనారాయణ తెలిపారు. నూజివీడు రూరల్ సిఐ కోపిశెట్టి రామకృష్ణ మాట్లాడుతూ స్వామివారి సేవలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం అవ్వాలని, తన వంతుగా అన్నదాన సత్రానికి కూరగాయలు పంపే అవకాశం కలగటం ఆనందంగా భావిస్తున్నామని, ప్రతి ఒక్కరూ స్వామివారి సేవలో ధరించి స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తుడు శ్రీహరి భక్త బృందం పాల్గొన్నారు. నమో వెంకటేశాయ. తిరుమలకి ఇది 13 టన్నులు, 39వసారి. అదే రకంగా ద్వారకా తిరుమల కూడా 39, ఇది 4 టన్నులు. స్వామివారికి మన నూజివీడు పరిసర ప్రాంతాల నుంచి, మా దేవరకొండ నూజివీడు పరిసర ప్రాంతాల్లో కాసిన మంచి కూరగాయల్ని స్వామివారి మన నుంచి తీసుకున్నారంటే అది మనం పూర్వజన్మ సుకృతమయ్యా. స్వామివారికి ఇట్లా స్వామివారికి సహకరించిన దాతలు, రైతులు, వాళ్ళందరూ కుటుంబాలు కూడా అందరూ చక్కగా సకల సంతోషాలతో ఉండాలని ఆ స్వామిని వేడుకున్నామయ్యా. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు ఈ యొక్క నూజివీడు నుండి మన తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానానికి 13 టన్నుల కూరగాయలని ఈరోజు నక్కా సత్యనారాయణ గారి యొక్క ఆధ్వర్యంలో ఇక్కడి నుంచి స్వామివారి ప్రసాదానికి పంపించడం జరుగుతుంది. ఇది చాలా ఆనందదాయకము. స్వామివారి సన్నిధిలో ఈ విధంగా సేవ చేసుకోవడం, అందులో భాగంగా నేను కూడా భాగస్వామి అవడం. అంతేకాకుండా ఈ యొక్క ద్వారకా తిరుమల వెంకటేశ్వర స్వామి వారికి కూడా 4 టన్నులు కూరగాయలు అనేది ఈరోజు పంపిణీ చేస్తున్నారు. ఈ యొక్క నక్కా సత్యనారాయణ గారి యొక్క ఆధ్వర్యంలో చాలా సంతోషమైనటువంటి విషయం. ప్రతి ఒక్కరు కూడా దైవభక్తితో అదేవిధంగా స్వామివారి సన్నిధిలో సేవ చేసుకోవాలని కోరుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.